మాత్రమే చేస్తాను అనడమే క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత. నేను ఫలానా వాళ్ళు చెప్పినట్టుగా, ఫలానా వ్యక్తులు అనుసరించినట్టుగా, ఫలానా వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను బ్రతుకుతానని కానీ, ఇలాగే బ్రతకాలని కానీ ఎవరైనా అనుకుంటే అది శుద్ధ తప్పండి. ఎందుకంటే మన ప్రయాణం ఎందుకు ప్రారంభించామని చెప్పండి? మనందరం యేసయ్యను ఎందుకు నమ్ముకున్నామో చెప్పగలరా? ఎందుకని అందరూ కొన్ని మతాలను అనుసరిస్తారండి. ముస్లింలకు ఒక దేవుడు, హిందువులకు బోలెడు దేవుళ్ళు, మనకు కూడా ఒక దేవుడు ఉండాలని యేసయ్యను నమ్మలేదుగా. ఎందుకు నమ్మాము యేసయ్యని చెప్పండి? మన జీవితాలను మార్చుకొని ఈ అభౌతికమైన ప్రపంచం నుంచి, అర్థమవుతుందండి, భౌతికమైన ప్రపంచం నుంచి అభౌతికమైన అంటే కంటికి కనపడని ప్రపంచంలోకి వెళుతున్న మరణము ద్వారా జీవంలోకి వెళ్ళాలి. నా చావు ముగించిపోకూడదు. యేసయ్య ఎట్లాగైతే చనిపోయి 3వ రోజు లేచాడు, అట్లాగే నేను ఒక్కరోజు లేవాలి. ఇది యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళ విశ్వాసం. ఇట్లాగే నమ్మారమ్మా? ఎవరైనా ఇట్లాగే నమ్మారా? లేదంటే పాస్టర్ గారు రమ్మంటే వచ్చి కూర్చున్నానంటారా? విశ్వాసం అంటే అదే అర్థం. నువ్వు ఏ చర్చికైనా పో, ఈ బైబిల్ పట్టావంటే నువ్వు ఖచ్చితంగా యూ షుడ్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఏమిటది? యేసయ్య నేను ఎందుకు నమ్మానంటే ఈ జీవితం కోసం కాదు, చెప్పండి, ఏ జీవితం కోసం? పరలోకం కోసం బతకాలి అన్న ప్రయాణం ప్రారంభించడమే క్రైస్తవ జీవితం అంటే. నేను క్రిస్టియన్ని అని నువ్వు చెప్పుకోవాలంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే నువ్వు క్రిస్టియన్ కావమ్మా. బైబిల్ ప్రకారంగా ఫలానా వాళ్ళు ఎవ్వరో నువ్వు బైబిల్ పట్టుకున్నావని, నీ పేరు బైబిల్లో ఉన్న పేరు నీ దగ్గర ఉందని, నువ్వు ఫలానా కులానికో లేదా ఫలానా మతానికి చెందిన దానివి అంటే నువ్వు ఆ క్రైస్తవ్యురాలివి లేదా క్రైస్తవుడికి కాలేవు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అని బైబిలే చెప్పాలి. బైబిల్ చెప్పాలంటే బైబిల్ చెప్పినట్టుగానే మనం ఆలోచించాలి, బైబిల్ చెప్పినట్టుగానే మనం ప్రవర్తించాలి. మిత్రులారా, ఇంటికి వేరుగా ఉన్న ఏ ఆలోచన అయినా దేవునికి వేరైంది. దేవుని శరీరాన్ని విభజించాలి, ముక్కలు చేయాలనే ప్రయత్నం చేసేదే తప్ప మరి మరొకటి కాదు. ఎవరైనా మీ శరీరాన్ని కట్ చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారమ్మా? దండాలు పెడతారా? చెప్పండి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు. అంటే అతనికి శిక్ష పడాలి. మరి యేసుక్రీస్తు దేహాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నం మరి ఎవ్వరు చేసినా యేసయ్య ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కాబట్టి ఏ సంఘానికి వెళ్ళినా ఆ పాస్టర్ గారు నిన్ను వాక్యంలోకి నడిపేవాడే తప్ప ఆయన యజమాని కాదు, ఆ శాఖనికి యజమాని కాదు. యేసయ్య మాత్రమే నీకు ప్రభు. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఎవరు ప్రభు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఆ ప్రభు నీకు ఒక ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎట్లా బ్రతకాలి, నువ్వు ఏం మాట్లాడాలి, నువ్వు ఎలా బోధించాలి, నువ్వు ఏది ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఇదిగో ఒక చిట్టా రాసి నీకు ఇచ్చాడు. నువ్వు ఇదే ఫాలో అవ్వాలి తప్ప మరి ఇంకేమీ ఫాలో అవ్వకూడదు. బైబిల్ అందుకే చెప్తుంది, ఒకవేళ మీ పెద్దలు ఎవరైనా ఏదైనా ఆచారాలు పెడితే అవి కొంత మట్టికే పరిమితం అండి. అదేదో పెళ్లి చేసుకోవడానికో లేదా లోకంలో ఉన్న చిన్న చిన్న కార్యక్రమాలకో తప్ప నీ విశ్వాస జీవితానికి వాటితో సంబంధం లేదు. ఒకవేళ ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే శుద్ధ తప్పండి. అందుకని మిత్రులారా, మనం దేవుని సంఘాన్ని ఒక చంటి బిడ్డను పోల్చినప్పుడు ఆ చంటి బిడ్డను ఎలా తల్లిదండ్రులు బాధ్యత గల వ్యక్తులుగా పెంచాలో అట్లాగే ప్రతి సంఘము ఆ సంఘాన్ని నడుపుతున్న దైవజనుడు కూడా బాధ్యతగా దాన్ని పెంచాలి. ప్రతి మనిషి ఆ బాధ్యత గల సంఘంలో నువ్వు కూడా పౌరుడివి లేదా బాధ్యుడివి అవ్వాలంటే నీ మనసును కూడా మంచికి అలవాటు చేయాలి. ద్వేషానికి, కోపానికి, పాపానికి, క్రూరత్వానికి, పగలకి, వాడు వేరు వీడు వేరు అనే భేదాభిప్రాయాలకి నీ మనసును అలవాటు చేస్తే నీ మనసు ఎప్పటికీ ఒకరితో కలవదు, సంఘంతో కలవదు, యేసయ్యతో కలవదు, యేసు విశ్వాసంలోకి కలవదు. ఇలా కలవలేనిది యేసయ్య పరలోకం తీసుకెళ్తాడా? ఈజ్ నాట్ పాసిబుల్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మిత్రులారా, దేవుని బిడ్డలారా. నేను 3 విషయాలు మీకు చెప్తాను. ఓ చంటి బిడ్డను పెంచే తల్లిదండ్రులైనా, సంఘాన్ని నడిపే బాధ్యత గల దైవజనులైనా ఈ 3టిని ఫాలో అవ్వాలి. అలాగే మీ మనస్సును పెంచుకుని సంఘంలో బాధ్యత గల పౌరుడిగా ఎదగాలనుకున్న మీరు కూడా మీ మనస్సును పెంచేటప్పుడు కూడా ఇదే బాధ్యతలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమిటంటే 3 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను ఈ ఊరికి వచ్చాను అనుకోండి, మిమ్మల్ని అడగగానే ఏం చెప్తారు మీరు? అమ్మ నేను పోయిన వారం లేదా పోయినసారి నేను వచ్చిన మీటింగ్లో ఏం చెప్పానమ్మా అంటే మీరేం చెప్పాలి? 3 విషయాలు చెప్పారు పాస్టర్ గారు అని చెప్పాలి. ఏంటి చెప్పండి? 3 విషయాలు. ఏమిటమ్మా అవంటే మర్చిపోయాను పాస్టర్ గారు అంటారా? ఏం చెప్పాలి? 3 విషయాలు చెప్పారండి, ఆ విషయాలు నాకు గుర్తున్నాయి, నేను ఫాలో అవుతానండి, మా వాళ్ళు కూడా ఫాలో అవుతారండి అని చెప్పాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇందుకు ఏమిటి ఆ 3 విషయాలు? మనం బైబిల్ చదువుదాం మిత్రులారా, దేవుని బిడ్డలారా. మొట్టమొదట ఒక విషయాన్ని నేను జాగ్రత్తగా చెప్తాను, మీరందరూ మనసులో పెట్టుకోండి. ఏమిటంటే ప్రతి మనిషి, ప్రతి బిడ్డకి
ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి నేర్పాల్సింది ఏంటంటే నీ ప్రారంభాన్ని నువ్వు మరవకూడదు అని. మొదటి విషయం ఇది ఏంటి చెప్పండి? ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకు చెప్పాలి, ప్రతి దైవజనుడు వాళ్ళ సంఘస్థులకు చెప్పాలి, ప్రతి మనిషి వాళ్ళ మనసుకు చెప్పాలి. ఏంటో చెప్పమంటారా? నీ ప్రారంభాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎందుకు ప్రారంభించావు ఈ జీవితాన్ని? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసయ్యని? ఎందుకు ప్రారంభించావు విశ్వాస జీవితాన్ని? ఎందుకు ప్రారంభించావు ఈ జీవితాన్ని? దీన్ని అర్థం చేసుకొని వాడి జీవితానికి అర్థమే లేకుండా బతుకుతాడు. దేవుని బిడ్డలారా, ఎవడు ప్రారంభాన్ని గుర్తుపెట్టుకుంటాడో వాడే నిజమైన ముగింపుకి వెళ్తాడు. అమ్మ, అర్థమవుతుందా? ఎవడు ప్రారంభాన్ని గుర్తుపెట్టుకుంటాడో అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద మనిషి గుంటూరు వెళ్ళాలంటే బయలుదేరాడు, సంచి కట్టుకున్నాడు. అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరాడు చెప్పాలి? గుంటూరు వెళ్ళాలని బయలుదేరాడు. ఇప్పుడు ఈయన ప్రారంభంలో బయలుదేరింది గుంటూరుకి వెళ్ళాలని అనే ఆలోచన, ఆ లక్ష్యం గుర్తుంటే ఈయన ఎక్కడికి వెళ్తాడండి? గుంటూరు వెళ్తాడు. ఆ వెళ్ళడానికి ముందు బస్టాండ్కి వెళ్తాడు. బస్టాండ్కి వెళ్ళగానే మర్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? అక్కడే బస్టాండ్లో తీసుకెళ్ళిన ఆ సంచి నెత్తి కింద పెట్టుకొని పడుకుంటాడు. ఎందుకంటే ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ప్రారంభం నేను ఏమిటి, నా లక్ష్యం ఏమిటి, అసలు నేను ఎందుకు ఇక్కడున్నా అని మర్చిపోయిన వాడు అక్కడే ఆగిపోతాడు. ఆత్మీయ జీవితంలో ఆగిపోతాడు, ఆశీర్వాదాల విషయంలో ఆగిపోతాడు, దేవుని గొప్ప సత్యాల విషయంలో ఎదుగుదల లేని వ్యక్తిగా ఆగిపోతాడు. అంతేకాదు మానవత్వ విషయంలో కూడా మనిషి ఆగిపోతాడు. ఓ తల్లిదండ్రులు, ఉదాహరణకి బాబు పేరు ఏంటండి? ప్రత్యక్ష. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పాల్సింది ఏంటంటే, నాయనా నువ్వు ఒక మనిషిగా జీవితాన్ని ప్రారంభించావు. ఈ జీవితం నీ ప్రారంభం ఎట్లుండాలంటే, ఇదిగో నువ్వు పరలోకానికి వెళ్ళడం కోసమే బతకాలి. ఇదిగో నువ్వు యేసుక్రీస్తు చెప్పినట్టుగా బతకాలి. ఆయన నీకు బోధించిన విలువలు ఈ సమాజంలో నువ్వు నెరవేర్చుకుంటూ బతకాలి. యేసయ్య నిన్ను పుట్టించిందందుకే అని పుట్టుక యొక్క పరమార్థం చెప్పాలి. ఈ విషయాలు తల్లిదండ్రులు రోజు చెప్తూ వచ్చారనుకోండి, ఎంత బాగుంటుందో. వాడు ఏం మర్చిపోడు? తన ప్రారంభాన్ని మర్చిపోకుండా ఉంటే తన ముగింపును కూడా, తన గురిని కూడా మర్చిపోకుండా ఉంటాడు. తన జన్మ ఎక్కడ ప్రారంభమైందో చెప్పాలి, తాను పుట్టక ముందు ఎక్కడున్నాడో చెప్పాలి. అసలు లేనివాడు, ఈ భూమి మీద లేనివాడు, ఈ విశ్వంలో లేనివాడు తల్లి గర్భంలో 9 నెలలు రూపాంతరం చెంది ఒక రూపానికి వచ్చి ఈ భూమి మీదకి ఎట్లొచ్చాడో చెప్పాలి. ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో చెప్పాలి. ఈ భూమి మీద రావడానికి గల కారణం ఏంటో చెప్పాలి. ఈ భూమి మీదకి రావడంలో ఎవరి కష్టం ఉందో చెప్పాలి. ఈ భూమి మీదకు నువ్వు రాకముందు తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ భూమి మీదకు రాకముందు మనల్ని పుట్టించిన దేవుని ఉద్దేశం ఏంటో చెప్పాలి. నువ్వు మనిషిగా పుట్టడానికి దేవుని సంకల్పం ఏంటో చెప్పాలి. మనిషి ప్రారంభం గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా తల్లి? ఇది తెలుసుకోకపోతే ఎక్కడ ఉంటాడు? నర్సరావుపేట బస్టాండ్లో తల కింద గుడ్డ పెట్టుకొని నిద్రపోతాడు. ఎవరైనా దారిలో పోతున్నాడు కనపడ్డారనుకోండి, ఏ పెద్ద ఎక్కడున్నావు ఏంద్రంటే, ఎక్కడున్నానా? మరి ఎక్కడ ఉండాలిరా? అరే నువ్వేంటి ఇక్కడున్నావు ఏంటి? మన ఇంటికాడ లేవు, అందరూ వెతుకుతున్నారు నిన్ను, నువ్వేంటి ఇక్కడున్నావు? అవునా? ఏదో మరి నేను సంచి పెట్టుకొని బయలుదేరి వచ్చాను రా, ఇక్కడికి వచ్చాక అసలు ఎక్కడ పోతున్నానో కూడా మర్చిపోయాను రా, నాకు అసలు అంత తెలియట్లేదు ఏమిటో. నేను ఇంతకీ నా పేరేంట్రా, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడున్నా అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆ మనిషి ఏమనుకుంటాడు? వెంటనే వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి, ఏయ్ మీ నాన్నకి పిచ్చి పెట్టిందిరా, అయిపోయింది కథ, తేడా వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకని? అరే అన్నీ మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు, మిమ్మల్ని మర్చిపోయాడు, అసలు తననే మర్చిపోయాడు. ఎవడైనా తన ప్రారంభాన్ని మర్చిపోతే పిచ్చివాడితో సమానం. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు భూమి మీద పుట్టానో అర్థం చేసుకునేవాడు, నేను ఎందుకు ఈ జీవితాన్ని ప్రారంభించాలో తెలుసుకునేవాడు తినడానికి మాత్రమే బతుకుతాడు, తింటూ బతుకుతాడు, ఏదో ఒకటి తోచింది చేసుకుంటూ బతుకుతాడు. అంతే తప్ప ఈ జన్మకు అర్థం అంటూ ఏంటో తెలుసుకోకుండా బతుకుతాడు. ఈ జీవితాన్ని ఏమి ఎరగకుండానే ఒకానొక రోజు తనకు తెలియకుండానే ఏదో ఒక దారుణమైన పరిస్థితులలో అర్ధాంతరంగా చచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు బాగా చెప్పాలి మీ పిల్లలకి. ఏం చెప్పాలి? 3 సూత్రాలే. మొదటిది ఏంటి చెప్పండి? తన ప్రారంభాన్ని చెప్పాలి, ఎందుకు పుట్టావో చెప్పాలి. బైబిల్ మనకు బోధిస్తుంది ఏంటో తెలుసండి, క్రైస్తవ సంఘానికి కూడా తన ప్రారంభాన్ని గుర్తించుకోవాలి.
బైబిల్ మనకు బోధిస్తుంది. ఈ ప్రారంభాన్ని గుర్తించుకొని క్రైస్తవ సమాజమే ఎందుకు నమ్ముకున్నామో యేసయ్యని, ఎందుకు ఈ లోకాన్ని విడిచి దేవుని సంఘంలోకి వచ్చామో కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నాం మనం. ఆ సంఘాన్ని ద్వేషించుకుంటా, ఈ సంఘాన్ని ద్వేషించుకుంటా, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అనుకుంటాం తప్ప ఒక్కరోజైనా ఎదుటి ఏలు గురించి ఆలోచిస్తాం. దాన్ని మడతేసి 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తుంది మాత్రం ఆలోచించాం. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. తనలో ఉన్న కుప్పల తెప్పలుగా ఉన్న లోపాల గురించి ఎవడు ఆలోచించడు. ఎదుటివాడిలో ఉన్న చిన్న చిన్న నలుసు గురించి ఆలోచించాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి చిన్నదాన్ని తప్పు పట్టాలనుకుంటాడు. మా సంఘం కాకపోతే వాడు చేసే ప్రతిదీ తప్పే, మా సంఘం వాడైతే వాడు ఎంత పెద్దది చేసినా దాన్ని కప్పెట్టించే ఆలోచనే. ఎంత దారుణమైన మనస్తత్వాలు. మా ఇంట్లో వాడైతే ఒక తీర్పు, బయట వాడైతే ఒక తీర్పు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లా. వెలి చూపును బట్టి ఎప్పుడు తీర్పు తీర్చొద్దు, వాడెవడో అన్నట్టుగా నువ్వు తీర్పు తెచ్చొద్దు. ప్రతి వాడికి న్యాయబద్ధమైన కొలబద్ద వేసి కొలవాలి. యేసయ్య దగ్గరున్న, యెహోవా దగ్గరున్న మట్టపు గుండేసి కొలవాలి. ఆ కొలత ఏ మాత్రం తేడా రాకూడదు. వాళ్ళకి అదో కొలత, మాకు ఇంకో కొలత అంటే కుదరదు. రే దేవుని బిడ్డలారా, పసిబిడ్డకు నేర్పినట్టుగానే సంఘానికి దైవజనులు నేర్పక్కర్లేదా? చాలా మంది దైవజనుల యొక్క స్వార్థాల వల్ల సంఘస్థులు విషతుల్యమైపోయి, మనసులు చెడిపోయి, మనుషులు ద్వేషించుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పిన యేసయ్య తన సహోదరుల్ని ప్రేమించమని మరి ముఖ్యంగా చెప్పడా? యేసయ్య చనిపోయేటప్పుడు యెషమైన తొట్లో ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెడుతూ ఏం ప్రార్థించాడో తెలుసా? యేసయ్య, తండ్రి, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, ఇదిగో వీళ్ళందరూ ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఏడ్చాడు. తన శరీరంలో వస్తున్న చెమటను రక్తంగా మార్చేంత ఏడ్చి ప్రార్థించాడు. అదే యోహాను పత్రిక యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, ఒరే నేను పాత ధర్మశాస్త్రంలో లాగా 100 ఆజ్ఞలు లేనివ్వను, ఒక్కటే ఆజ్ఞిస్తానా, ఏంటో తెలుసా? మీరందరూ కలిసిమెలిసి ఉండాలరా, మీరందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలరా. నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించానో అట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని గొప్ప ఆజ్ఞించి, యేసయ్యను నమ్ముకొని అని రక్తంలో కడగబడ్డోళ్ళు అందరినీ ఒకరినొకరు ప్రేమించుకోమంటే ఒకరినొకరు ద్వేషించుకొని తన్నుకొని చంపుకునేటట్టు అయిపోయారండి. యేసయ్య ఎంత బాధపడతాడు, యేసయ్య ఎంత ఏడుస్తాడో. ఒకే తండ్రికి పుట్టిన 4 పిల్లలు తన్నుకొని ఒకళ్ళొకరు కత్తులు దూసుకుంటుంటే కన్న తండ్రి అని ఒక మనిషే తట్టుకోలేక ఏడుస్తాడే, గుండె పగిలి ఏడుస్తాడే. మనందరినీ కన్న దేవుడు, మనందరి కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రభు ఎంత వేదన పడతాడండి. మనకు అక్కర్లేదు, అది మనకు అక్కర్లేదు. మనుషుల స్వార్థాలు, మనుషుల అవసరతలు, మనుషుల సిద్ధాంతాలు, వీటికి ఇచ్చిన ప్రాధాన్యత మనుషులు దేవునికి పట్ల కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ విషయమే చాలా బాధపడ్డాడు ఆయన. అందుకనే ప్రతి క్రైస్తవుడు తన ప్రారంభాన్ని మరవకూడదండి. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని చదువుదామండి. 2వ అధ్యాయం 36, 38, 39 వచనాలు. ఏమిటి ఆయన ప్రారంభం? క్రైస్తవులు ఏం గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకుని ఒకసారి చదువుదాం. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్తున్నాను. పేతురు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పేతురు మీరు మారు మనసు పొంది 38వ వచనం, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం ఏ కులానికో, ఏ జాతికో, ఏ ఇశ్రాయేలు వంశానికో, ఏ సంఘానికో కాదు. ఎవరైనా అట్లా చెబితే వాళ్ళు పెద్ద ద్రోహం చేసినట్టే. యేసయ్య చెప్తున్నాడు, సిలువ వేసి చంపిన ఈ యేసు ఎవరనుకున్నావు? నీ ప్రభు, మనుషులు కాదు, నీ ప్రభు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం ఏ కులానికో, ఏ మతానికో, ఏ పేరు పెట్టుకున్న సంఘానికో కాదు. యేసయ్యను నమ్మి రక్షించబడ్డ ప్రతి ఒక్కడికి మారు మనసు పొంది మనసు మార్చుకొని, ఇది నీ ప్రారంభం. ఓ క్రైస్తవుడా, నువ్వు ఏ శాఖవాడువైనా నీ ప్రారంభం ఏంటో తెలుసా? యేసే నీ ప్రభు. నీ మనస్సు మారాలి, నువ్వు యేసయ్య ఇచ్చే ఆత్మను పొందాలి. ఒకవేళ నువ్వు మారితే, ఒకవేళ యేసయ్య నీ ప్రభు అయితే, నిజంగా నీ మనసులో మార్పు ఉంటే, ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నీకు మతమైన భేదం లేదు, కులం అనే భేదం లేదు, డబ్బు మీద, ఆస్తుల మీద ఆశలుండవు. పరలోకానికి ఎప్పుడు వెళ్దామా, యేసయ్య ఎప్పుడు వస్తాడా అని తీక్షణగా ఎదురు చూస్తాడు, ఆశతో ఎదురు చూస్తాడు. భర్త పనికి వెళ్ళో లేదా దూర ప్రాంతానికి వెళ్ళో కొన్ని రోజులు దూరంగా ఉంటే ఒక భార్య, కొన్ని నెలలు దూరంగా ఉంటే ఒక భార్య ఎంత ఆశతో ఎదురు చూస్తుందో అంత ఆశతో యేసయ్య కోసం ఎదురు చూస్తారు విశ్వాసులు. అది విడిచిపెట్టి స్వార్థానికి మనుషులు తయారైతే వాళ్ళు ప్రారంభాన్ని మర్చిపోయినట్టు. మన పిల్లలకి మన ప్రారంభాన్ని చెప్పాలి.
వాళ్ళ స్థాయి ఏంటో చెప్పాలి, వాళ్ళ జన్మ ఏంటో చెప్పాలి. ప్రతి విశ్వాసికి దైవజనుడు అదే చెప్పాలి. మనం ఎందుకు రక్షించబడ్డామో ఆ స్పృహ చావకుండా చెప్పాలి. మనం ఎందుకు యేసయ్యను తెలుసుకున్నామో ఆ వ్యక్తిత విడిచిపెట్టకుండా చెప్పాలి. ఏ వ్యక్తి స్వార్థం కోసం, వాళ్ళ సొంత ఆలోచన కోసం సంఘాన్ని నడపకూడదు. నాకు డబ్బు కావాలంటే సంఘాన్ని డబ్బులు ఇచ్చేట్టుగా మార్చుకోకూడదు. నా స్థాయి పెరగాలంటే నన్ను గౌరవించేటట్టుగా, పొగిడేటట్టుగా, మనుషుల్ని డబ్బాలు కొట్టే వ్యక్తులుగా, మనుషులు ఆరాధించే వ్యక్తులుగా మార్చకూడదు. నన్ను గురించి ప్రచారం చేసే వ్యక్తులుగా విశ్వాసుల్ని మార్చకూడదు. మనది మన శాఖే గొప్పది, ఇతరుల శాఖలన్నీ తప్పుని చెప్పడానికి మన మనుషులను మార్చకూడదు. మనం యేసయ్య గురించి మాత్రమే ఈ సమాజానికి చెప్పడానికి మార్చాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట, నీ నోటిలోంచి ప్రతి మాట యేసయ్యను గురించి చెప్పడానికి ఉండాలి. నీ శాఖ గురించి, నీ సంఘాన్ని గురించి, నీ నాయకుడి గురించి, మీ పాస్టర్ గురించో లేదా ఫాదర్ గురించో చెప్పడానికి కాదు. నిన్ను రక్షించుకొని తన ప్రాణం పెట్టిన యేసయ్య గురించి చెప్పాలి. ఇది నీ ప్రారంభం. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మతము, కులం అనే భేదాలు లేవు. నీ ప్రారంభం ఏంటంటే ఏ భేదం లేదు నీకు. మనుషులందరూ సమానమే, నీకొక్కడే ప్రభు. నీ మనసు మారాలి. ఇది ప్రారంభం. అర్థమైందా? మరి మారిందా? ప్రభు నీకు ఒక్కడే ప్రభు ఉన్నాడా? లేడు. మన ప్రభు ఉండడు. మనం నరకానికి వెళ్తున్నాం, మా పాస్టర్ అడిగి రావాలండి. నరకానికి పాస్టర్ గారు అంటారు. మా పాస్టర్ గారు అమ్మ నరకానికి వెళ్తావు తల్లి అంటే, మా పాస్టర్ గారు మొమ్మంటే పోతానండి నరకానికి కూడా పోతా. ఎందుకమ్మా? అంతే. మన ఈ మధ్య ఒకడు, అరే నీకు ఎవరు ముఖ్యం అంటే, నాకు పలానా ఆయనే ముఖ్యం, యేసయ్య నాకు తర్వాతే, కావాలంటే న్యాయపీఠం ముందు తేల్చుకుంటా అంటున్నాడు వాడు. ఏమిటిరా ఇదేమన్నా హైకోర్టు అనుకుంటున్నావా, లేకపోతే మన ఊర్లో ఉన్న పంచాయతీ బోర్డు అనుకుంటున్నావా తెలుసుకోవడానికి? ఏమిటి? పాస్టర్ గారే ముఖ్యమంట. మనుషులందరికీ ఎవరు ముఖ్యం? నీ ప్రారంభాన్ని మరిచావంటే నీకు ముగింపు మటాష్. నువ్వు ఇక్కడే దెబ్బపడిపోయిందంటే నువ్వు అక్కడే పోతావు. ఏమన్నా నువ్వు గుంటూరు వెళ్ళాలి, 2 బోట్లుని ఇటు గుంటూరు అని, ఒకటే దారి గుంటూరుకి. మరి ఇవన్నీ ఏంటంటారు చెప్పాలి, రాంగ్ రూట్లు. నువ్వు ఎవరిని అడగవు, తెలుసుకోవు. ఇది గుంటూరు ఉందని ఎవరైనా చెప్తే, అమ్మ ఇదిరా అసలు గుంటూరు, ఇది గుంటూరు అంటే, కాదు కదా ఇది గుంటూరు, ఇటు పోకూడదు, అయ్యా ఇటు గుంటూరు, ఇటే పోవాలా అంటే, కాదమ్మా ఇదిగి చూడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మ్యాప్ చూడమ్మా, ఇదిగి ఇటే వెళ్ళాలి గుంటూరు. అదేంటి మేము కూడా సొంతంగా తయారు చేసుకున్నాం మ్యాప్, మా మ్యాప్లో పోకూడదా ఏంటి అంటే, కుదరదమ్మా. ఎందుకు కుదరదు? మా సొంతానికి కావాలంటే ఇటు పోయి ఇంకో గుంటూరు కట్టుకుంటాం అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సింది ఒకటే దారి, దానికి నకిలీ దారులు ఉంటాయి. నువ్వేం చేయాలంటే నువ్వు కనిపెట్టాలి. అందులో ప్రవేశించావనుకో నీ ముగింపు గుంటూరుకు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళింది? గుంటలోకి పోద్ది. అర్థమైందా? అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు. మనుషులు పెట్టిన పద్ధతులు, దైవ అంశాలని, దైవోపదేశాలని మనుషులందరూ వాళ్ళ ఆరాధనలు పాడు చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు అంటాడు ప్రభు. అందుకని దేవుడు చెప్పే ఉద్దేశం, నీ ప్రారంభం. ఒకవేళ నీలో సంఘపరమైన భేదాలుంటే, మతపరమైన భేదాలుంటే, కులపరమైన భేదాలు ఇంకా చస్తే, మా కులము మీ కులమని, ఇంకా దేవుని సంఘంలో యేసయ్య రక్తంలో కడగబడ్డాక నీ కులం కాని దేవుడు, నీ మతం కాని దేవుడు, అసలు నీ దేశము నీ జాతి కాని దేవుడిని నమ్ముకొని ఇంకా కులాల రొచ్చుల్లో బతుకుతుంటే నీకంటే సిగ్గుమాలినోడి ప్రపంచంలో లేడు. అర్థమవుతుందా? ఎందుకంటే మనకే భేదం లేదు. బైబిల్ చదువుతుంది ఒక్కసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం, 5, 9, 10 నుంచి చదువుదాం. నేను చదువుతాను. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. పాతీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పుంపులియా, ఐగుప్తు దేశాల అందరూ వచ్చేశారు. కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, గ్రేకీలు, అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వినుచున్నామన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనబరుద్దాం. భాషా భేదం లేదు, దేశ భేదం లేదు, ప్రాంత మత భేదం లేదు. యేసును నమ్మిన ప్రారంభం ఇది. మరి యేసుని నమ్ముకున్న తర్వాత మధ్యలోకి వచ్చాక ఎందుకు వచ్చాయి మళ్ళీ అంటే, నువ్వు గుంటూరు బోర్డు దగ్గరే చెప్పాలా, గుంటూరు బోర్డు దగ్గరే దారి తప్పావు. 4 బోర్డులు ఉంటే ఒక బోర్డు మంచిదే అని చెప్పి నీ ఇష్టానికి చెప్తున్నా వినకుండా వచ్చేసావు. ఇందులో కులం ఉంది, అందులో మతం ఉంది, అందులో విగ్రహం ఉంది. విగ్రహం అంటే కంటికి కనపడేది కాదు, మనుషులే. పాస్టర్ గారే విగ్రహం, డబ్బే విగ్రహం, ఆచారమే విగ్రహం.
ఆచారమే విగ్రహం, బైబిల్ కాదు. మనకి అల్టిమేట్గా దేవుడు కాదు. నరకానికి పోమంటే పాసగారు పోమంటే సిద్ధంగా ఉంటాం. నరకానికన్నా పోతానండి, చెప్పండి ఆడ తోమంటారు, ఒంగోని బొంగలో తొంగమంటే దూకుతారంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రారంభాన్ని మర్చిపోయారు. నీవు కూడా నీ ప్రారంభాన్ని మర్చిపోయావు. ఒకసారి చూడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక మాట చదువుదామా? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకల్లో ఉన్నట్టుగా, నాయనా నువ్వు వేపనోడివి కదా పైనుండు, రాజు కదా భుజాల మీద ఉండు, నువ్వు వైశ్యుడి కదా తొడల మీద ఉండు, నువ్వు శూద్రుడు కదా కాళ్ళ కింద ఉండు అనే సిద్ధాంతాలు లేవు ఇక్కడ. ఎక్కువ తక్కువలు లేవు. ఆ కులము ఈ కులం అనే భేదమే లేదు. అర్థమవుతుందా? ఒకవేళ ఉన్నాయంటే నువ్వు యేసులో లేవు. చదువుదాం. లోకరీతిని జ్ఞానులన్నీ, అర్థమవుతుందా, బ్రాహ్మణులు జ్ఞానవంతులని, గనులు రాజులు గొప్పవాళ్ళని, గొప్ప వంశం వాళ్ళు, వైశ్యులు గొప్ప వంశం వాళ్ళని పిలువబడలేదు ఇక్కడ. మరి ఎవరు పిలిచారు? ఎందుకు పిలిచారు? చదువుదాం. ఏ శరీరియు ఈలోకున్న డబ్బును బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, వంశాలను బట్టి, పరపతులను బట్టి, పదవులను బట్టి గర్వించకుండా ఉండడం కోసం వాళ్ళందరినీ తొక్కిపట్టి పక్కకి నెట్టి ఏం చేశాడు దేవుడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవడు అంటరానోడు, ఎవడు పనికి మాలినోడు, ఎవడికి తెలివి లేదు, ఎవడు మొరటోడు అనుకున్నారు, వాళ్ళని దగ్గరికి తీసి బైబిల్ నేర్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకు వచ్చింది ఈరోజు నీకు సంఘం, అందుకు వచ్చింది దేవుడు నీ దగ్గరికే. అర్థమవుతుందా? ఈ సమాజం అంతా చేత్కరించి పక్కకి నెట్టేస్తే, నువ్వు అంటరానోడు పక్కకి నెడితే, ఏ మతస్థుడు నిన్ను కనీసం దేకను కూడా దేకకపోతే, యేసయ్య తన ప్రజలను, తన దాసుల్ని పంపి నిన్ను ఎత్తిపట్టుకుని దైవదాసులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు గొప్పడండి? ఇది మన ప్రారంభం. ఇది మన ప్రారంభం. అర్థమవుతుందా? ఎన్నికైన వారిని వ్యర్థం చేయాలని, ఇంకొంచెం పైకి వెళ్ళి, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులు అన్న వాళ్ళను, తృణీకరించబడ్డ వాళ్ళని, ఎన్నికే లేని వారిని దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఎవడు గొప్ప అంటాడో వాడు యేసయ్య దగ్గర పనికిరాడు. ఎవడు నేను హీరో అంటాడో వాడి కులాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, వాడి భాషా జ్ఞానాన్ని బట్టో, ఎవడు నేను అనగాన్ని అంటాడో వాడికి యేసయ్య దగ్గర స్థానమే లేదు. మరి యేసయ్య దగ్గర ఎవరికి స్థానం ఉంది? అమాయకులకి, చదువు లేని వాళ్ళకి, పేదోళ్ళకి పట్టుకొని ఎవ్వడు కనీసం విలువివ్వని వాడికి, దగ్గరకు కూడా రానివ్వని వాడికి, అంటరాని వాడిగా చూసేవాడికి, అంటరాని వాడిగా చూసే కులాన్నే కాదు, వ్యక్తి కూడా, అది ఏ కులపోడైనా, అది పెద్ద కులమా తక్కువ కులమా, ఛేదరించబడ్డవాడు, నెట్టివేయబడ్డవాడు, లెక్కల్లోకి లేనివాడు, కడగొట్టువాడు, పేదవాడు, మరి ఎవ్వడైనా కావచ్చు, వాళ్ళే యేసయ్యకి అత్యంత దగ్గర బంధువులు. దేవునికి స్తోత్రం. ఇది నీ ప్రారంభం. దేవుని బిడ్డలాగా మన పిల్లలకు కూడా ఏం నేర్పాలి? మన ప్రారంభంలో అయినా, అరే మనది ఏ కులం అంటే అని చెప్తావా? మందే అరే మన ఏ కులం అంటే అని చెప్తారా? ఎంత దారుణం అండి బాబోయ్. మన ఈ మధ్య మా వాడు, ఓ పిల్లలు, మేము ఒక వెంచర్లో ఇల్లు కొనుక్కుంటే అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఒక ఇద్దరు పిల్లలు, మా పిల్లవాళ్ళు బాల్ ఆట ఆడుకుంటుంటే చూస్తూ నిలబడ్డారు. నిలబడితే రే రండిరా మీరు కూడా వచ్చి ఆడుకుంటారా అన్నా. నేను పరిగెత్తుకుంటూ వచ్చారు. మా పిల్లలతో ఆడుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా చూసి, అరే పర్లేదురా మా పిల్లలకు తోడు దొరికారు, ఇప్పుడు దాకా ఎవరు లేరు అనుకున్నాం అనుకొని ఆడుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే అబ్బాయి బాగా ఆడుకుంటున్నారు కదండి, ఇంతకీ ఏ కులం రావాలదే అని అడిగాడట. ఎవరు? వాళ్ళ నాన్న. ఆడు పుట్టవాడు ఇంతే ఉంటాడు, 4th క్లాస్ చదవబోతున్నాడు, ఇంకా 3వ క్లాస్ అయిపోయి. ఆడు వచ్చి అంటాడు, అన్న మా నాన్న అడగమన్నాడు కానీ అడగొచ్చా అన్నాడు. ఏంట్రా మీది ఏ కులం? ఎందుకురా అంటే, మా నాన్న తెలుసుకోమన్నాడు అన్న, ఆ క్రిస్టియన్స్ అయితే వాళ్ళ దగ్గర బొమ్మహరో అన్నాడంట. ఏం జబ్బురా ఈ సమాజానికి. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏమంటారు తెలుసండి, వాడు ఫలానా కులం అయితే వాడి దగ్గర బొమ్మకురై, మన కులపోడు ప్రార్థన పోయేవాడైతే, మన కులపు చర్చ అయితే ప్రశాంతంగా పోయి వాడేసుకుందాం రా వాడు మన కులపోడు. ఎందుకంటే యేసయ్య అట్ట మన కులపోడు చర్చికి పోకపోతే చెప్పండి పరలోకం ఏడో. నువ్వు అట్ట కులాలు చూసుకొని చర్చికి పోయావు అనుకో,
నీకేడు పరలోకం. అర్థమైందా? నువ్వు చేసే భక్తి, నువ్వు పాడే పాట, నీ ప్రార్థనలన్నీ నీ ఇంటి ఎదురు మురుక్కాలో వేసినట్టే. ఎందుకంటే నువ్వు కుల ప్రాతిపదిక మీద కానీ ఏ సంఘానికి